హాయ్, దిస్ ఇస్ నాగదీప్తి, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్, అమృత ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు ఎంబ్రియో సెలెక్షన్ ఏ డే చేస్తే బాగుంటుంది, ఏ డే చేయకపోతే ఏంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. జనరల్గా కొంతమంది పేషెంట్స్ అడుగుతారు, మాకు డే 3నే చేయండి లేదా డే 5 బ్లాస్టోసిస్టే చేయండి అంటారు. సో ఈ డే 5 డే 3 అనేది పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఓకే, సో డే 3లో ఏంటంటే ఒక ఎంబ్రియో 8 సెల్ స్టేజ్ నుండి కాంపాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఆ కాంపాక్షన్ జరుగుతూ ఉందంటే ప్రోగ్రెషన్ మంచిగా ఉన్నట్టే. సో డే 3 అనేది అది. సో డే 5లో ఏమవుతుంది అంటే ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. ఎంబ్రియో అంటే డే 3 నుండి డే 4 మోరిలే స్టేజ్కి వెళ్ళేసి అందులో నుండి డే 5కి అంటే పూర్తిగా ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఆ ఇన్నర్ సెల్ మాస్ అనేది లేకపోతే ట్రొఫెక్టోడమ్ సెల్స్ అనేది క్లియర్గా ఉంటాయి. సో అది హ్యాచ్ అవ్వడానికి దగ్గరగా ఉంటుంది అండ్ కొంచెం ఇంప్లాంటేషన్ రేట్ని ఎక్కువ ఉంటుంది. కాకపోతే డే 3కి డే 5 రిజల్ట్స్కి పెద్ద తేడా అయితే ఉండదు. సో ఈ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఈ సెలెక్షన్ క్రైటీరియాలో జనరల్గా ఎండోమెట్రియం చూస్తారు. అంటే ఫీమేల్కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి వాళ్ళ ఎండోమెట్రియం థిక్నెస్ మంచిగా ఉండాలి. జనరల్గా 8 నుండి చూస్తారు, 8 mm నుండి లేదా 8.5 mm నుండి చూసుకుంటూ వస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళకి థిక్నెస్ మంచిగా ఉంటుందో ఈ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ అనేది మంచిగా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే సపోజ్ మీకు 3 ఎంబ్రియోస్ ఉన్నాయనుకోండి, ఈ 3 ఎంబ్రియోస్లో బెస్ట్ క్వాలిటీ 1 ఎంబ్రియోనా లేకపోతే 2 ఎంబ్రియోస్ పెట్టాలా అనేది క్లినిషియన్ అండ్ ఎంబ్రియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. అది ఏంటి అంటే ఒక ఎంబ్రియో తీసుకుంటే ఆ బ్లాస్టోమియోస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. అంటే ఈక్వల్ బ్లాస్టోమియోస్ ఉన్నప్పుడు అది గ్రేడ్ ఏ క్వాలిటీగా చేస్తారు. అలాగే ఆ బ్లాస్టోమియోస్లో 10% ఫ్రాగ్మెంటేషన్ ఉంది అంటే కూడా ఇది ఓకే. బట్ మోర్ దాన్ 10% కన్నా ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఆ ఎంబ్రియో కాకుండా నెక్స్ట్ 2 ఎంబ్రియోస్లో బెస్ట్ క్వాలిటీ ఏమున్నాయో సెలెక్ట్ చేసుకుంటారు. సో క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.